నేను మీ నరసింహ అడ్వకేట్ న్యాయవేదిక స్వాగతం. అంశంలో భాగంగా మిత్రులారా, పెట్టేటువంటి ప్రతి వీడియో వీక్షించి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ మీరు పొందండి. మిత్రులారా, మరి గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మనం తెలుసుకొని ఉన్నాం. అలాగే ఎంపీ ఎలక్షన్స్ గురించి కూడా మన పాత్ర ఏ విధంగా ఉండాలి, ఆ ఎలక్షన్స్లో మరి మీ ఓటు యొక్క విలువను ఏ విధంగా మనము వాడాలి అనే విషయం తెలుసుకున్నాం. అలాగే ప్రస్తుతం ఈ నెల 27వ తారీఖు రోజున పట్టభద్రుల ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి అట్టి ఎలక్షన్స్కు పట్టభద్రులే ఓటును కలిగి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చదువుకున్నటువంటి మేధావులు మరి రేపు ఓటు వేయబోతూ ఉన్నారు. మరి అలాంటి వారికి నేను ఒక విన్నపాన్ని కోరుతూ ఉన్నాను ప్రజల పక్షాన. మిత్రులారా, మీరు ఓటు వేసే సమయంలో మీరు ఒకటి పూర్తిగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఓటు చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువగలది. మీ ఓటు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుంది. అలాగే ప్రజాస్వామ్యంలో కావలసిన వసతులు, అవసరాలు, అలాగే అభివృద్ధి జరగాలన్నా, ప్రజాస్వామ్యంలో ఒక మేధాశక్తి పెంపొందించాలన్నా, అలాగే ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు, ఆచారాలు, మనిషిగా గుర్తించే విధానాలు అన్నీ రావాలన్నా మీ ఓటుతోనే సాధ్యమవుతుంది. మీ ఓటు అత్యంత విలువైనది కాబట్టి, ఎందుకంటే చదువు అనేది చాలా విజ్ఞానంతో కూడింది కాబట్టి, ఆ విజ్ఞానవంతులైన మీరు మరి సరైన వ్యక్తికి ఓటు వేసి మీరు ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ఎందుకంటే ఈ ఓటు అనేసరికి రాజకీయాలలో సర్వసాధారణంగా జరిగే విషయం ఏంటంటే, ఒకడు కులం పేరు చెప్పి ఓటేయించుకుంటాడు, ఒకడు మతం పేరు చెప్పి ఓటేయించుకుంటాడు, ఒకడు మన ప్రాంతం వాడివే అని చెప్పి ఓటేయించుకుంటూ ఉంటాడు, లేదా డబ్బుతోని కొంతమంది లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదా మన అవసరాలను బట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను అనేది ఏంటంటే మిత్రులారా, ఎవరు ఎదిచ్చినా కానీ తీసుకోండి, కానీ నేను కాదనను. కానీ ప్రజాస్వామ్యాన్ని సక్రమైన దిశలో నడిపించాలన్నా, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నా, ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలన్నా, భారతదేశం యొక్క విలువలు ఔన్నత్యాన్ని కాపాడాలన్నా విజ్ఞానవంతులైన మీరు మీ చేతుల్లో ఉంది ఈ యొక్క విలువల పాత్ర. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఓటు వేయండి, సరైన వ్యక్తిని ఎంచుకోండి. మీ నిర్ణయాన్ని బట్టి రేపు ఎలక్షన్స్లో వారి యొక్క పాత్ర అనేది అమోఘంగా ఉండబోతూ ఉంది. కాబట్టి మిత్రులారా, మీ ఓటు 1-10 సార్లు ఆలోచించి ఏ వ్యక్తి అయితే బాగుంటుంది, మరి ఉన్నటువంటి పోటీ చేసేటువంటి వ్యక్తులలో ఏ వ్యక్తి అయితే బాగుంటుంది, పార్టీల ముఖం మాత్రం చూడొద్దు. మీరు నేను ఈ పార్టీ పలానా పార్టీ అయితేనో పలానా ఇది అని చూడొద్దు. అది ఏ పార్టీ అయినా సరే మీరు పక్కన పెట్టండి. ఆ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి వ్యక్తి కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థి కావచ్చు, ఎవరైనా సరే ఆ వ్యక్తి యొక్క నైపుణ్యం ఏంది, ఆ వ్యక్తి యొక్క అర్హత ఏంది, ఆ వ్యక్తి యొక్క నిజాయితీ ఏంటి, ఆ వ్యక్తి సమాజానికి ఉపయోగపడతాడా లేడా అనే కోణాలు మీరు కొంత ఆలోచించి ఆ ఓటును వారికి వేయాలని నేను కోరుతూ ఉన్నాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చెప్పేటువంటి ప్రతి విషయాన్ని సమాజం బాగు కోసం చెప్తా ఉన్నాను కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచించండి, మీ ఓటును ఉపయోగించుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.